ఈ రాత్రి దేవుడు మనకు ప్రేమించి అనుగ్రహించినటువంటి గొప్ప శుభరాత్రి. 8వ నెల 8వ తారీఖు. యాక్చువల్గా మధ్యాహ్న కాలమే నేను మీ మధ్యలో ఉండవలసింది. అయితే మరి డాక్టర్ పౌల్ గారు కొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే జూమ్ మీటింగ్లో ఉండడం ప్లస్ ఇంకా చేస్తూనే ఉన్నాం అవలే. సో అయితే దేవుని సన్నిధిని మాత్రం మరి ప్రత్యేకంగా ఈరోజు వాక్య పరిచర్య కొరకు మన ప్యానల్ పాస్టర్ గారు అయినటువంటి జీసస్ కాల్స్ ప్యానల్ పాస్టర్ గారు అయినటువంటి అనిల్ కుమార్ గారు మనం ఆహ్వానించాం. ఎందుకంటే సమయభావం వల్ల అది పూర్తవ్వాలి. వారికి ఈరోజు అర్ధరాత్రి అయినా 12 గంటల లోపు నేను పంపించాను. సో దానివల్ల నేను మీ మధ్యలో రాలేకపోయినా క్షమించండి. వేరే భావం వేరే ఉద్దేశం ఏం లేదు, కానీ సమయం అనుకూలించలేకపోవడం వల్లనే. అయితే నేను మాట ఇచ్చాను ఆగర్ తల్లి గారికి వస్తాను అని. అయితే మరి అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ 10 గంటలకి వారు ఫోన్ చేసి ఐ వాంట్ ఆల్ దీస్ డీటెయిల్స్ అని లేనప్పుడు మరి ఇక కార్లో కూడా వస్తానే పని చేసుకుంటా వచ్చాను. ఒకటి మంచి మనసుతో నన్ను అర్థం చేసుకుంటాను. నేను ఒక సేవకుడిగా ఉన్నాను కాబట్టి నా మీద బాధ కానీ భారం కానీ ఉండొద్దు అని కోరుకుంటున్నాను. ఈ సేవా పరిచర్యలో నలిగిపోతున్న వ్యక్తులు నిద్ర ఉండడం లేదు, రెస్ట్ ఉండడం లేదు, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాం, అర్థం చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను. ఈసారి తప్పనిసరిగా చూడండి, పిల్లలకి బట్టలు కూడా మర్చిపోయాను, వారు గుర్తు చేయలేదు, నేను మర్చిపోయాను. సో ఈసారి తీసేసి కార్లో పెట్టేసి ఉంచేస్తే అలాగే ఉంచేస్తే సో బై ద టైమ్ నేను మీ కమ్ ఇట్ విల్ బి దేర్ ఇన్ ద బాక్స్. అయితే ఈరోజు ఒక అద్భుతం. ఏమిటి అద్భుతం? 8వ తారీఖు 8వ నెల. 8 దేనికి సాదృశ్యం అంటే నూతన పునరుత్పత్తికి సాదృశ్యం, నూతనత్వానికి సాదృశ్యం, రీజనరేషన్కు సాదృశ్యం. నోవాహు ఓడ నుంచి ఎంతమంది వచ్చారు బయటికి? ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చారు. వారి ద్వారా మరలా సృష్టి ప్రారంభం, పునరుత్పత్తి జరిగింది. ఈ రాత్రి నమ్ము, దేవుడు ఒక అద్భుతాన్ని మరలా నీ జీవితంలో చేయడానికి ఆయన సంకల్పించాడు. హల్లెలూయా. దాని కొరకే ఆయన మరలా ఈరోజు రాత్రి మీతో కలిసి ఉండడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు. మనందరం ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ చేర్చబడినాం. ఈ సహవాసం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఈ స్థానంకు రావడానికి నిన్ను పిలిచాడు. ఎందుకో తెలుసా? నీతో మాట్లాడాలని, నాతో మాట్లాడాలని. ఇది దేవుడు మాట్లాడే స్థానం. మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వు సీనాయి పర్వతం మీదకి ఎక్కిరా, నేను అక్కడ నీతో మాట్లాడవలసి ఉంది. అంటే ప్రభువారు తన ప్రియులైన బిడ్డలతో మాట్లాడాలి. ఈరోజు రాత్రి ఇవేమనుకో తెలుసా? దేవా నువ్వు నాతో మాట్లాడు, నేను వచ్చాను. ప్రభు ఎలా పిలుస్తాడో తెలుసా? ఇక్కడ ఎవరన్నా శ్రీనివాస్ ఉన్నారనుకో, ఎగ్జాంపుల్, శ్రీనివాస్ రా, నేను నీతో మాట్లాడాలి. నువ్వు రా శ్రీనివాస్, నువ్వు రా, నీతో మాట్లాడాలి, మనం కలిసి మాట్లాడుకుందాం. నువ్వు ఎలా ప్రయాణం చేయాలో నేను నీకు చెప్తాను. శ్రీనివాస్ అంటే దేవుడు అంతగా ప్రేమించాడు. ఆ కలయికయే ప్రార్థన. మనం దేవుడితో మాట్లాడుతూ ఉంటాం, వాక్యంతో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాం. ఈ అద్భుతమైన సమయం 8వ రోజు, 8వ తారీఖు. 8 సంఖ్యకే ఒక అద్భుతమైనటువంటి ఆధారాలు లేఖన భాగంలో మరి ఇవ్వబడ్డాయి. కాబట్టి తప్పనిసరిగా దేవ నాతో
నాతో మాట్లాడు. మరలా నా జీవితంలో ఒక అద్భుతమైన పునరుత్పత్తి ప్రారంభం అవ్వాలి, విశాలపరచబడటం ప్రారంభం అవ్వాలి, అభివృద్ధి ప్రారంభం అవ్వాలి. అది ఈరోజు పునాదిగా వేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఏదైనా బిడ్డల జీవితం విషయంలో, ఉద్యోగ విషయంలో, మానసిక విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో నువ్వు విస్తరించబడ్డాలని దేవుడు కోరుకున్నాడు. అది చెప్పడానికి దేవుడు పిలిచాడు. ఈ రోజుకి ఈ ఏర్పాటు మీకు తెలుసు, మీరు ఎంతో శ్రమతో వచ్చిన సంగతి నాకు తెలుసు. అయితే ఆయన్ని కలవడం అనేది చూసారా, అది ఒక అద్భుతమైనటువంటి భావన. 40 రోజులు ఏ నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా మోషే ఆ కొండ మీద ఎలా ఉన్నాడు? ఆ సహవాసములో ఉన్న అనుభూతి అద్భుతం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో కలిసి ఆ క్షణం అద్భుతం. జీవితాలు మారిపోతాయి. ఆ పలుకులో ఉన్న అద్భుతం, తీయనిదనం, గమ్మదనం హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ 7 మార్లు దేవునికి స్తోత్రాలు వెళ్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ పాట పాడుతున్నప్పుడు అందరూ చక్కగా దేవుని స్తుతిస్తూ అందరూ కళ్ళు మూసుకోవాలి. ఈ పాట ఒకవేళ పాడగలిగితే మీరు నాతో కలిసి పాడండి. ఒకరినొకరు చూడొద్దు. దేవుడు మీ మధ్యలోకి రాబోతున్నాడు. ఒక నూతన కార్యాన్ని దేవుడు మీలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రమయ్యా. అందరూ కళ్ళు మూసుకొని అందరూ
ఈ రాత్రి నన్ను దర్శించయ్యా. ఈ రాత్రి నీ కృపలతో నన్ను నింపయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా ఉండనివ్వయ్యా. పరిశుద్ధుడా, ఈ రాత్రి నీ కృపను నీ వీళ్ళను తలస్తూ మా బ్రతుకులో చేసిన అద్భుతాలు ఈ దినం మేము బ్రతికినామంటే నీ కృపే. నీ ప్రేమను ప్రకటించడానికి ప్రభు ఈ దినం మాకు కనిపించాను. ఈ ప్రియులైన బిడ్డలను కనిపించాను. ఓ అద్భుతాన్ని నేను జరిగించాను, అద్భుతాన్ని మీరు జరిగించాను. మీరు మాట్లాడి బలపరచండి. మా శక్తి కాదు, మా బలం కాదయ్యా, నీ ప్రేమ. విధేయులమైన మా బ్రతుకులో నీ ప్రేమ కుమరించి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయం కొరకు, స్థలం కొరకే స్తోత్రాలు, సేవకుల కొరకే స్తోత్రాలు. ఇప్పుడు మీరు మాతో ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు. రాబోయే కాలం అంతే కృపాక్షేమాలు మాకు విస్తరింపు చేయబడుగా అనబడుతూ వాక్యమైన నీవు మా మధ్యలో సంచరించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా మధ్యలో సింహాసనాసీనుడమై మా స్తుతులను అందుకుంటూ ఆనందిస్తూ మమ్మల్ని దీవిస్తున్న దేవా, వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ
యేసు నామములో అడిగి ప్రార్థించి ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో అభిషేకులు, దైవ సేవకులు, ప్రియులు మరియు విజయవాడ ప్రాంతంలో చక్కగా దేవుడి సువార్తను ఉన్నట్టుగా సత్య వాక్కు బోధను అందిస్తున్నటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వారు అందించబోతుండగా మరి అందరూ ఏక మనస్సుతో హృదయాన్ని దేవుని కొరకు ఓపెన్ చేసి వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానించండి. ఈ నెల దేవుడు ఒక అద్భుతాన్ని మన పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు కార్యాన్ని జరిగించినందుకు ముందుగానే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచిది. I welcome brother Anil Kumari to come and deliver the word of God. God bless you. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ విలువైన సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. మీ మనసులో ఈ రీతిగా దేవుని మాటలు ప్రకటించే గొప్ప సదవకాశాన్ని దైవజనుడు ద్వారా నాకు అనుగ్రహించబడింది. నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ దైవజనులకు ప్రత్యేకంగా వరప్రసాదయ్య గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు. తోటి దైవ సేవకులు అలాగే మరి రాపాక శ్రీనివాస అన్నయ్య గారు కూడా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఇక్కడ ఉన్న దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకటి హల్లెలూయా, ఇంకొచ్చి గట్టిగా హల్లెలూయా. చాలా మంచిది. ఇప్పటి వరకు పాటల ద్వారా స్తుతి ఆరాధనలో దేవుని నామాన్ని ఘనపరిచాము. నిజంగా దైవజనుడు అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ వరప్రసాద్ గారు విరామము లేకుండా దేవుని పరిచర్యలో మరి ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ దేవుని యొక్క సేవలో మంచిగా అనేకులను బలపరుస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ఉన్నారు. దేవుడు ఆ కృప ఆ దైవ సేవకులకు అనుగ్రహించారు. అట్టి ఘనులైన గొప్ప దైవజనులతో సహవాసం కలిగి ఉండడం దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే మంచి ఆత్మీయులు, చక్కటి గాయకులు, నిజంగా వినే కొద్ది ఇంకా పాడే కొద్ది ఆ పాటలు వినే కొద్ది ఇంకా వినాలనిపిస్తుంది. దేవుడు ఆ చక్కటి స్వరాన్ని మరి ఆ టాలెంట్ ఆ కృపను దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము. బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలారా మనం చూస్తున్నట్లయితే చూడండి, ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథములో విశ్వాసము ద్వారా కలిగే దేవుని ఆశీర్వాదాలు, విశ్వాసము ద్వారా మన జీవితాలలో మన కుటుంబాలలో కలిగే దేవుని ప్రత్యక్షత, దేవుని ఆశీర్వాదాలు ఏమిటో కొద్ది నిమిషాలు దేవుని ఆ వాక్యములో నుండి కొన్ని మాటలు మనము విందాం. బైబిల్ గ్రంథములో అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు
ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడి జీవితానికి ఆధార విశ్వాసం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్పారు. ఆనాడు శిష్యులు చూచి నమ్మారు, కొందరు చూచి కూడా నమ్మలేదు. కానీ నాడు మనమైతే ఆయనను చూడలేదు, కానీ బైబిల్ గ్రంథములో ఉన్న ఆయన గురించి చెప్పబడిన మాటలను వింటున్నాము, చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. వీటి ద్వారా మనలో ఏం కలుగుతుంది? చెప్పండి, విశ్వాసం కలుగుతుంది. వీటి ద్వారా మనలో దేవుని మీద ఒక గొప్ప విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసము ద్వారానే మన జీవితాల్లో ఆశీర్వాదాలైన, అద్భుతాలైన, స్వస్థతలైన, మేలులైన, చివరికి పరలోక రాజ్యమైనా సరే ఈ విశ్వాసం ద్వారానే కలుగుతుంది. అయితే విశ్వాసం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? సమయాన్ని బట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా విశ్వాసం ద్వారా కలిగే ఆశీర్వాదం ఏమిటంటే పాప క్షమాపణ కలుగుతుంది. ఏం కలుగుతుందండి? పాప క్షమాపణ. మన పాపముల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. యేసుక్రీస్తుని నీవు విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తుని నీవు ఆరాధించినప్పుడు, నమ్మినప్పుడు, విశ్వాసం వచ్చినప్పుడు ఆయన దేవుడు అని, ఆయన పాపములు క్షమించే గొప్ప దేవుడు అని విశ్వాసం వచ్చినప్పుడు నీ విశ్వాసము ద్వారా నీ పాపములు ఏం చేయబడతాయంట? క్షమించబడతాయి. మొదటిగా మన పాపాలు క్షమించబడాలి. మానవుని పాపాలు క్షమించబడాలి. విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలుగా బ్రతకలేము. విశ్వాసము లేకుండా మన పాపాలు కూడా ఏం చేయబడవంట? క్షమించబడవు. దేవునికి నీకు అడ్డుగా నీ పాపాలు ఉన్నాయి. దేవుడు నిన్ను దీవించాలనుకుంటాడు. దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటాడు. దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటాడు. దేవుడు నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలి అనుకుంటాడు. కానీ ఆ కార్యాలన్నీ దేవుడు చేయడానికి అడ్డుగా వస్తున్నాయి నీలో ఉన్న పాపాలు, నీలో ఉన్న అవిధేయతలు, నీలో ఉన్న అతిక్రమాలు, పాపములు దేవునికి అడ్డుగా వస్తున్నాయి. రక్షింప నేరక ఉండినట్లు ఆయన హస్తము కొరచకాలేదు, విన నేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకు మీ దేవునికి అడ్డుగా మీ పాపములు వచ్చాను. అందుకే ఆయన ఆలకింపుతున్నాడు. ఎందుకు ఆయన ఆలకించడం లేదు? ఎందుకు ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువుని ఎందుకు నీ పట్ల ఆయన చాపలేకపోతున్నాడు? కారణం ఏంటి అంటే దేవునికి నీకు ఏమంటూ చేసింది? చెప్పండి, ఏమొచ్చిందంటూ? పాపం. నీ పాపం అడ్డొచ్చేసింది. నీ పాపం దేవునికి నిన్ను దూరం చేస్తుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. మనమేమో పాపములోనే బ్రతుకుతా ఉండి ఆశీర్వదించయ్యా నన్ను అంటే అది ఎలా సాక్ష్యము? అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడాలంటే మొదటగా మన జీవితంలో మనకు పాప క్షమాపణ రావాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏ క్షమాపణ కలగాలి? పాప క్షమాపణ నీలో రావాలి. పాప క్షమాపణ నీలో కలగాలి. నీ పాపముల కొరకు యేసయ్య సిలువలో బలియాగమయ్యాడని, సిలువలో వేలాడి రక్తమును కార్చాడని, ప్రాణమును పెట్టాడని, చనిపోయి మూడవ రోజున తిరిగి లేచాడు అని, సజీవుడిగా ఈ భూమి మీద
ఈ భూలోకానికి మరలా రాబోతూ ఉన్నాడు అని, ఆయన మన కొరకు ఒక రాజ్యాన్ని, ఒక నివాస స్థలాన్ని పరలోకమందు సిద్ధపరుస్తున్నాడు అని, ఆయనే నిజమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడు అని నీ హృదయములో విశ్వసించితే దేవుడు అంట నీకు ఏం కలగజేస్తాడు? పాప క్షమాపణ కలగజేస్తాడు. అయ్యా, నా పాపాలు క్షమించు, నేను విశ్వసిస్తున్నానయ్యా, నా పాపాలు నీవు మాత్రమే క్షమించగలిగిన దేవుడవు అని నీవు విశ్వాసం ఉంచితే ఆయన నీ పాపములన్నీ కూడా ఏం చేస్తాడంట? ఆయన క్షమించి వేస్తాడు, క్షమించి వేస్తాడు. ప్రతి పాపము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. పాపం వల్ల వచ్చే జీతము ఏంటిదంటే మరణం. పాపం వల్ల శాపం వస్తుంది, పాపం వల్ల ఉగ్రత వస్తుంది, పాపం వల్ల మరణం వస్తుంది. ఆ మరణమే నిత్య నరకాగ్నిగుండము. ఇది రెండవ మరణం అని వాక్యం చెబుతుంది. కనుక వాటి నుంచి నీవు విడిపించబడి, రక్షించబడి, తప్పించబడాలంటే ఖచ్చితంగా యేసు నందు నీవు విశ్వాసం ఉంచాలి. ఆ యొక్క విశ్వాసము ద్వారా నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. క్షమించబడతాయి నీ పాపములు. నీ పిల్లలు అనుభవ ఆ శాపం రాకుండా ఉండాలంటే నీవు పాపము జోలికి వెళ్ళకూడదు, పాపము చేయకూడదు. ఏం చేయకూడదు అంటే పాపము చేయకూడదు, పాపము చేయకూడదు. విశ్వాసము ఆయన యందు నీవు ఉంచితే నీకేం కలుగుతుందంట? పాప క్షమాపణ కలుగుతుంది. ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. రెండవదిగా మనం చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథములో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రెండవదిగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనకేం కలుగుతుందంట? చెప్పడం ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. చెప్పడం ఏం కలుగుతుందంట? రక్షణ. నీవు రక్షించబడతావు. ఒకటి, నీ పాపముల నుంచి నీవు క్షమించబడి విడిపించబడతావు. యేసుక్రీస్తు వారికి పాపములు క్షమించే అధికారం ఉన్నది. నమ్మిన వాడు గట్టిగా చప్పట్లు కొట్టి కనపడుతుందా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడుతుందా? ఏమండి? పాపములు క్షమించే అధికారం యేసయ్యకు మాత్రమే ఉంది, ఆయనకు మాత్రమే ఉంది. రెండవదిగా నీవు విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడతావు. ఏం చేయబడతావంట? రక్షించబడతావు. నీవు రక్షణలోనికి వస్తావు, రక్షింపబడతావు. నీవు నీ పాపములన్నీ క్షమించబడి నిన్ను ఆయన రక్షిస్తాడు. చూడండి ఇదే మాట అపోస్తల కార్యాల గ్రంథములో 16వ అధ్యాయం 31వ వచనం కూడా మనము చదివితే అక్కడ కూడా ఈ మాట మనము చూస్తాం. 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు నీవు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు అందరూ కూడా ఏం పొందుతారంటండి? రక్షణ పొందుదురు అని చెప్పి అతనికి అతని ఇంట వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి
రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏం పొందారు చెప్పండి? బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఏం పొందుతున్నాడండి? ఆనందం. తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఎవరి గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి? చెప్పండి, ఎవరి గురించి? చెరసాల నాయకుడి గురించి. ఎవరంటే ఇతడు చెరసాల నాయకుడు. చెరసాలలో పౌలుని సీలను చెరసాలలో వేసి బాగా బెత్తాలతో కొట్టారు. రక్తాలు కారేదాకా కొట్టారు. ఎందుకు కొట్టారు వాళ్ళని? వాళ్ళు చేసిన తప్పిదం ఏంటి? ఏమైనా పాపం చేశారా? వాళ్ళు నేరం చేశారా? లేదే, ఏ పాపం చేయలేదే, ఏ కూని కోరు పని చేయలేదు, ఎవరి సొమ్ము అపహరించలేదే. మరి ఎందుకు వాళ్ళని కొట్టారు? ఎందుకని చెరసాలలో వేశారంటే సువార్త ప్రకటిస్తున్నందుకు, యేసే దేవుడు అని సువార్త ప్రకటించుతున్నందుకు వాళ్ళని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసి బంధించారు. బండలేసి బిగించారు, సంఖ్యలతో బిగించారు. అంతేకాదు వాళ్ళని ఏం చేశారంట? బెత్తాలతో బాగా వాళ్ళని కొట్టారు. దేహము నుండి రక్తం జారుతా ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? పడుకోలేదు. వామ్మో వాయు అనలేదు. ఏం చేశారు? వాళ్ళు పాటలు పాడారు, స్తోత్రం కలుగును గాక, ప్రార్థనలు చేశారు. హల్లెలూయా. పాటలు పాడుతూ వారు ప్రార్థనలు చేస్తూ ఉండగా ఏం జరిగిందండి? అక్కడ చెరసాల పునాదులు అదిరిపోయింది. పునాదులు వణికిపోయింది, అదిరిపోయింది. ఆ బంధకాలు తెగిపోయింది. మూయబడిన తలుపులన్నీ తెరవబడ్డాయి. చెరసాల నాయకుడు అనుకున్నాడు, అమ్మో ఇంకేముంది, ఖైదీలందరూ వెళ్ళిపోయారు, ఇక నా పని అయిపోయింది, నన్ను చంపేస్తారు పొద్దున్నే, కాబట్టి అవమానంతో నేను చచ్చే కంటే ఇప్పుడే నన్ను నేనేం చేస్తాను, పొడుచుకొని చచ్చిపోదాం అనుకొని తన్ను తాను కత్తితో పొడుచుకొనుచూ ఉండగా, పొడుచుకుంటున్న ఆ తరుణములో ఏమండి, అయ్యా నిన్ను నీవు ఏ హాని చేసుకోవద్దు పౌలు సీల అంటున్నారు ఆయనతో. ఎవరితో అంటున్నారండి? చెరసాల నాయకుడితో అంటున్నారు. అయ్యా నిన్ను నీవు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎవ్వరు ఎక్కడికి పారిపోలేదు, అందరం ఇక్కడే ఉన్నాము. అప్పుడు ఆయన వచ్చి అందరిని లెక్క పెట్టుకున్నాడు. లెక్క ఒక్కడు కూడా తగ్గలేదు, లెక్క కరెక్ట్గా ఉంది. అప్పుడు చెరసాల నాయకుడు వాళ్ళతో అంటున్న మాట చాలా అద్భుతమైనటువంటి మాట. దేవుడు బిడ్డలారా 30వ వచనం, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటిన వారందరికీ దేవుని వాక్యమును వాళ్ళకి ఏం చేశారంట? బోధించారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఇక ఆ చెరసాల నాయకుడు పౌలు సీల దగ్గరికి వెళ్ళి అంటున్నారు, ఏమండి, అయ్యలారా రక్షణ పొందాలంటే మేమేమి ఏం చేయాలయ్యా, మేము ఏం చేయాలి? అప్పుడు పౌలు సీల అంటున్నారు, ప్రభువైన యేసు క్రీస్తునందు నీవు ఏమొచ్చు? నీవు విశ్వాసముంచు, విశ్వాసముంచుము. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే, నీవు నీ ఇంటి వారు రక్షించబడి దేవుని ఉగ్రత నుండి మీరు కాపాడబడి రక్షించబడాలంటే, ఇదిగో
విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. చాలా చోట్ల ముందు దేవుడి యందు విశ్వాసం ఇళ్లలో ఎవరు ఉంచుతారంటే ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ముందు దేవుడిని నమ్ముతారు, దేవుడి యందు విశ్వాసం ఉంచుతారు. ఆ తర్వాత వాడని బట్టి ఎవరు దేవుళ్ళకి వస్తారు? పిల్లలు వస్తారు కదా. ఆ తర్వాత ఎవరు వస్తారు? ఎప్పుడుకో ఆయన భర్త. ముందే రమ్మంది అనుకో, నువ్వు వెళ్తున్నావుగా, వెళ్ళు, నువ్వు వెళ్తున్నావుగా, పిల్లలు వస్తున్నారుగా, తర్వాత చూద్దాం, నా సంగతి ఎందుకు నీకు, నువ్వు వెళ్ళు ముందు అంటారు. ఈమెలో ఉన్న విశ్వాసం, ఈమెలో ఉన్న పట్టుదల, ఈ పిల్లల్లో ఈమెలో ఉన్న దేవుని మీద వెలుగున్న విశ్వాసం ఏం చేస్తుందంటే రక్షణ లేని తన భర్తని, మార్పు లేని తన భర్తని మార్పులోనికి నడిపించడానికి, రక్షణలోనికి నడిపించడానికి దేవుని ఆత్మ కార్యము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ కార్యం నీవు చూడాలంటే మొదట నీవు విశ్వాసం ఉంచు. నేను ఒక్కదాన్ని ఏముంచుతా, నేను ఒక్కదాన్ని ఏం చేస్తా, నేను ఒక్కదాన్ని ఏం పెడతా అనుకోమాక. ఏమండి, ఎస్తేరు ఒక్కతే ఏమండి ఏం చేసింది? యూదులందరిని రక్షించగలిగింది. ఎస్తేరు ఒక్కతే, యోనా ఒక్కడే నినివే పట్టణ ప్రజలందరినీ మార్చగలిగాడు. నేను ఒక్కదాన్ని ఏం చేస్తా, నేను ఒక్కడే ఏం చేస్తా అనుకోవద్దు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఒంటరిదాన్ని అనుకోవద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుని జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. నీ విశ్వాసము ద్వారా, నీ విశ్వాసము ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలైనా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు, అసాధ్యమైనది లేదు. విశ్వాసము ద్వారా ఏమండి ఇంటి వారు రక్షణ పొందుతారు. ఏం పొందుతారో చెప్పండి. మొదటి మాట, విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. రెండవది, విశ్వాసము ద్వారా నీవు నీ ఇంటి వారు అందరూ కూడా ఏం పొందుకుంటారంట? రక్షణ. రక్షణ పొందుతారు. రక్షణ అనేది చాలా అవసరం. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ అనేది మన జీవితానికి అది ప్రప్రదమైనది. రక్షణ నీవు పొందాలి. రక్షణ మనకు అవసరము. ఆ చెరసాల నాయకుడు అంట పౌరుని సేనని ఏం చేశాడంట? తన ఇంటికి పిలుచుకున్నాడు, వాక్యాన్ని చెప్పించుకున్నాడు. వాక్యం వారు చెబుతా ఉంటే ఈయన కింద కూర్చొని, ఆ చెరసాల నాయకుడు కింద కూర్చొని ఏం చేశాడంట? దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆ రాత్రి ఆ ఇంటి వారందరూ కూడా ఏం పొందారండి? అప్పుడేం పొందారు? రక్షణ పొందారు. అనగా ఆ ఇంటి వారందరూ ఆ రాత్రి బాప్తిసం పొందారు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నీవు నీ ఇంటి వారు ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు రక్షణ పొందుదురు గాక. నీ ఇంటిలో ఉన్నవారు రక్షణ కొరకు సిద్ధపడుదురు గాక. వారికి పాప క్షమాపణ కలుగును గాక. రక్షణలోనికి వారు వచ్చుదురు గాక. రక్షణ పొంది దేవునికి దగ్గరవుదురు గాక. నిశ్చయముగా ఆయన రక్షించే దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. ఆయన యందు నీవు ఏమొచ్చాలి చెప్పండి? చెప్పండి, ఏమొచ్చాలమ్మా? విశ్వాసమును ఆయన యందు నీవు ఉంచాలి. 3వ మాటను మనం చూద్దాం. చూడండి, 3వ మాట రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం.
కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని. మూడవది ఏమిటంటే, నీవు దేవుని యందు విశ్వాసముంచితే కలిగే మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీతిమంతులముగా తీర్చబడతాము. ఎలా తీర్చబడతామంట? చెప్పండి, ఎలా తీర్చబడతాము? నీతిమంతులముగా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాదంట, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసము కలిగి జీవిస్తే ఆ యొక్క విశ్వాసమే నిన్ను ఎలా మారుస్తుంది చెప్పండి? నీతిమంతుడిగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపచేతని నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని. నీ కృపచేతని నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పటి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ద్వారా పాపక్షమాపణ, విశ్వాసము ద్వారా రక్షణ. మూడవ ఆశీర్వాదం, విశ్వాసము ద్వారా నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా తీర్చబడతావు. ఎలా తీర్చబడతామంట? నీతిమంతులముగా. దేవుడు మనను నీతిమంతులుగా తీర్చాడు. లోకములో ఉన్నవారు నీవు దుర్మార్గుడివి, దుష్టుడివి అని అనినా సరే, విశ్వాసము నీతి క్రియలు నీలో విశ్వాసం కనుక ఉంటే దేవుడు నిన్ను ఎలా పిలుస్తాడో తెలుసా? నీతిమంతుడిగానే పిలుస్తాడు. హల్లెలూయా. నీతిమంతురాలిగానే పిలుస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువారు ఎరుకో ప్రాంతానికి వచ్చారు. ఎరుకో పట్టణానికి యేసయ్య వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు ఆయన వెనకమాల వెళుతున్నారు, ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు. ఆ ఊర్లో జక్కయ్య అనే ఒకడు ఉన్నాడు. ఆ జక్కయ్య దుర్మార్గుడు, లంచగొండి, ధనాశ కలిగిన వాడు. ఆ ఊర్లో అతని గురించి, అతని మీద ఒక సాక్ష్యం లేదు, మంచి సాక్ష్యం లేదు.
యేసయ్య గురించి విన్నాడు. మొత్తానికి ఆ ఊరు వస్తున్నాడని విని ఎలాగైనా నేను ఆయన్ని చూడాలి అనుకుని ఆయన ముందుగా ఎటొస్తాడో తెలుసుకొని ముందుగా ఆయన వచ్చే మార్గానికి ముందుగానే ఒక చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉండి చూస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ మార్గం గుండా వచ్చి ఆ చెట్టు దగ్గర నిలిచి చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూసి, జక్కయ్య నీవు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తాను. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఈయన పాపి అయిన మనిషి ఇంటికి వెళ్ళి బస చేస్తున్నాడు. జక్కయ్య గురించి వాళ్ళు ఏం చెప్పారు? జక్కయ్య పాపి అయిన మనిషి, జక్కయ్య మంచివాడు కాదు, జక్కయ్య నీతి కలిగిన వాడు కాదు, జక్కయ్య క్రియలు మంచివి కావు. అలాంటి దుర్మార్గుడైన పాపి అయిన మనిషి ఇంటికి ఈ పరిశుద్ధుడైన యేసయ్య వెళతానంటున్నాడేంటి అనుకొని చాలా మంది గుసగుసలాడారంట. అక్కడే ఏమి ఆయన పట్టించుకోలేదు. జక్కయ్య సంతోషంతో చెట్టు దిగాడు. యేసయ్యను తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఏమండి, విందు చేశాడు. యేసయ్యకు ఆయన శిష్యులకు. అయితే ఆ విందులో జక్కయ్య ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తా. ఎవరి దగ్గర అయితే అన్యాయముగా అక్రమంగా తీసుకున్నానో 4 గంటల వాళ్ళకి ఇచ్చేస్తున్నానయ్యా. యేసయ్య ఇమ్మన్నాడా? అతనిలో ఒక పాప క్షమాపణ కలిగింది, అతనిలో ఒక పశ్చాత్తాపం కలిగింది. ఆయన ఆ జక్కయ్య యేసు నందు విశ్వాసం వచ్చాడు. విశ్వాసం ఉంచట ద్వారా, సంతోషించట ద్వారా ఇదిగో అతడు పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకున్నాడు. ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తానంటున్నాడు. ఏమంటే ధనాశ కలిగినవాడు ఆస్తిలో సగం పేదలకి ఇవ్వడం ఏంటి? ధనాశ కలిగిన వాడు, అక్రమంగా అన్యాయముగా డబ్బు సంపాదించిన వాడు అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వాళ్ళకి 4 గంటలు ఇవ్వడం ఏంటి? ఎలా జరిగింది మార్పు? ఎలా వచ్చింది జక్కయ్యకు రక్షణ? యేసునందు అతడు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. విశ్వాసం వచ్చాడు. అందుకే యేసయ్య అన్నాడు కదా, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎలా వచ్చింది రక్షణ? ఎలా జక్కయ్య అబ్రహాము కుమారుడిగా అనగా నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డాడు? విశ్వాసం ఉంచాడు. ఏముంచాడంటండి? చెప్పడం ఏముంచాడు? రోజున నీవు విశ్వాసం ఉంచుతున్నావా? ఆ యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నావా? కొంతమంది రాత్రి పూట పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రార్థనకు వస్తారు, వాక్యం జరుగుతారు, ప్రార్థన చేసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి గడప చూసారా, మెయిన్ గడప. కొంతమంది తల్లులు వేసే పని ఆ గడప దగ్గర చీపురు కట్టలు పెడతారు, గొడపాలు పెడతారు, చెప్పులు పెడతారు. అవునండి, ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇక్కడ 100లో ఉన్నారో లేదో తెలియదు కానీ విజయవాడలో చాలా మంది ఉన్నారు. గడపకు అడ్డుగా ఏమండి గొడప పెడతారు, చొప్పు పెడతారు, లేకపోతే చీపురు కట్ట. ఇది గడప అనుకోండి, ఈ గడపకు అడ్డంగా పెడతారు చీపురు కట్ట. నేను అడిగాను, ఏంటమ్మా చీపురు కట్ట ఏంటి? అయ్యా ఏమి లేదులే. ఎక్కడుంది విశ్వాసం? చీపురు కట్ట మీద ఉంది విశ్వాసం. జీవం కలిగిన దేవుని మీద లేదు. రక్షించగలిగిన, కాపాడగలిగిన, విడిపించగలిగిన, నీతిమంతులుగా తీర్చేటువంటి యేసయ్య మీద లేదు. ప్రార్థనలు చేస్తానే ఉంటారు, అంతరాలు కట్టుకుంటారు, ప్రార్థనలు చేస్తానే ఉంటారు, తాయితులు కట్టుకుంటారు.
ప్రార్థనలు చేస్తానే ఉంటారు, వాక్యాన్ని వింటానే ఉంటారు, ఉపవాసాలు ఉంటానే ఉంటారు. ఏమండి, చేయాల్సిన అన్ని చేసేస్తారు. వాటి మీద నీ విశ్వాసం, ఎవరి మీద నీ విశ్వాసం? జీవము కలిగిన దేవుని మీద విశ్వాసము నీకు సంపూర్ణంగా కలుగును గాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని రాజ్యములో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారంట. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు ఎలా తేజరిల్లుతారంట? దేవుని రాజ్యములో సూర్యుని వలె. నీతిమంతులు, నీతిమంతులు అంటే విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎంచబడెను. నీతిమంతుడైన వాడు విశ్వాసము ద్వారా, విశ్వాసం మూలముగా ఏమవుతాడంటే అతడు జీవిస్తాడు. చెప్పండి, ఏమవుతాడంటే అతడు. రోజున మనం ఎలా జీవిస్తున్నాం? విశ్వాసము ద్వారా జీవిస్తున్నామా, లేకపోతే ఎలా జీవిస్తున్నా? ఎలా జీవిస్తున్నా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అక్కడ మనం చదివితే విశ్వాసం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. ఎటు చూడాలంటమ్మా నీవు? చెప్పాలి, ఎటు చూడాలి? ఎవరి వైపు చూడాలి? విశ్వాసాన్ని కొనసాగించే యేసు వైపే నీవు చూడాలి. హల్లెలూయా. నీకు అర్థం? కొనసాగించే. ఒక బండి వెళుతుందంటే ఆ బండిలో ఏం పోయాలి? పెట్రోల్ పోయాలి. ఏమంటే పెట్రోల్ పోయి